మెదక్కి వెళ్దాం. మెదక్‌లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగానే ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రధానమంత్రి ఏదైతే కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి గతంలో ఇచ్చిన హామీకి సంబంధించినటువంటి ఇంతవరకు ఇవ్వలేదని కూడా వారు విమర్శలు చేస్తున్నారు. అలాగే కేంద్ర సంస్థ అయినటువంటి బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇతర సంస్థలు కూడా అమ్మకానికి పెట్టింది, ప్రైవేట్ పరం చేస్తుందని కూడా దానిపై కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు కూడా కేంద్రం తీసేస్తుంటూ ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్? సంగారెడ్డి పట్టణంలో నిన్న బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సంగారెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరుద్యోగ మార్చ్ పై వారు తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాంటిది పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలను కూడా ప్రధాని మోడీ ఊడగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మడం, జిల్లాలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, బిహెచ్ఎల్, ఓడిఎఫ్, బిడిఎల్ ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేశారు. సంగారెడ్డిలో కాకుండా సంగారెడ్డి కానుకొని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద మిలియన్ మార్చ్ నిర్వహించాలి, అక్కడ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహా అందోల్, జహీరాబాద్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, అదేవిధంగా చంటి క్రాంతికిరణ్ పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి, మంత్రులను కానివ్వండి, లేదంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పైన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, వారి పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఇదో పలికారు చంటి క్రాంతికిరణ్. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని, వాటన్నింటినీ కూడా కేంద్రం కాపీ కొడుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించిన పరిస్థితి ఉంది. అందుకు ఉదాహరణగా ఆయన చాలా తెలంగాణలో అమలవుతున్న పథకాలకు సంబంధించి చెప్పారు. రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు కానివ్వండి, మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్రం కాపీ కొడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కేంద్రం ఎన్నో అవార్డులను రాష్ట్రానికి ఇచ్చింది. అదే సూచన మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి కేంద్రమే గుర్తించిందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్ అటు బీజేపీ కానివ్వండి, ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి సంగారెడ్డిలో. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఒక్కసారిగా బీజేపీ కార్యక్రమం అనంతరం రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలపై కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలు, అటు బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ వీళ్ళు ప్రెస్ మీట్ కానివ్వండి, విమర్శలు కానీ గుప్పించారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఏదైతే బీజేపీ నిర్వహించబోతుందని చెప్తున్నటువంటి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి ఏవైతే వారు మాట్లాడారో దానికి సంబంధించిన కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే డిఎస్పీఎస్సీ వ్యవహారం జరిగిన తర్వాత నిరుద్యోగ మార్చు కానీ, నిరుద్యోగంపై కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు కూడా అన్ని బీఆర్ఎస్ పార్టీపై పూర్తిగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణలు ఖండిస్తూ ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిందో, ఇప్పుడు నిర్వహించబోతున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. తప్పకుండా. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా బీజేపీ నేతలు తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా నిరుద్యోగుల పరిస్థితి కానీ, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్నటువంటి స్టాండ్ నిరుద్యోగ మార్చ్ కూడా సంగారెడ్డిలో వారు బీజేపీ నాయకులు అనుకున్నంత స్థాయి కన్నా ఎక్కువగానే సక్సెస్ అయిందని కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే నేపథ్యంలో టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులందరూ కూడా పరీక్షలు రాసినాక కూడా వాటన్నిటిని కూడా రద్దు చేయడంతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షలు రద్దు చేయడం పట్ల కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కొంతమంది కూడా బలవన్ మరణానికి కూడా పాల్పడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కేసీఆర్
ఆ, చ- ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పథకాల్లో ఉన్నటువంటి లోపాలను కూడా బీజేపీ నేతలు ఎత్తి చూపే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల ప్రెస్ మీట్ కూడా కీలకంగా మారబోతుంది రాష్ట్రం. అంటే ఇంకోటండి ప్రధానంగా బీఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంగారెడ్డిలోని కేంద్ర పరిధి పరిశ్రమల వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇది రివర్స్ చేసుకుంటే ఇది మొత్తం చూసుకుంటే రాజకీయంగా ఒక రంగు ఏదైతే నిరుద్యోగులకు మార్పు సంబంధించినటువంటి నిరుద్యోగులు జరిగినటువంటి సమస్యను తీసుకొచ్చి రాజకీయంగా ఉపయోగించుకొని వెళ్తున్నారు రెండు పార్టీలు అని మనం అనుకునే అవకాశం ఉందంటారు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే. అయితే సంగారెడ్డిలో నిర్వహించినటువంటి బీజేపీ నిరుద్యోగ మార్చ్కు మాత్రం భారీ సంఖ్యలో నిరుద్యోగులు యువత వచ్చిన పరిస్థితి ఉంది. ఆ, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, లేదంటే యువత నిరుద్యోగులంతా బీజేపీతో ఉన్నారా అనే సంకేతం వెళ్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారని చెప్పవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగ సమస్యలో పరిష్కరించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిరుద్యోగుల్లో కూడా ఇదే వాదన ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధన కూడా నీళ్లు, నిధులు, నియామకాలపైనే జరిగిన నేపథ్యంలో నియామకాల్లో మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది, నిర్లక్ష్యం జరుగుతోందని చెప్పి కూడా నిరుద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా తమను తాము రక్షించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రెస్ మీట్లు, లేదంటే ఇలాంటి కౌంటర్ అటాక్లు కూడా చేస్తున్నారని చెప్పి కూడా నిరుద్యోగుల నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి వాదన.